హ్యాపీ అండ్ గ్రేట్ మార్నింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ అండి. అయితే 90 days ఫిట్నెస్ ఛాలెంజ్ 50 డే వాజ్ సక్సెస్ఫుల్లీ గోయింగ్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్ గాడ్ అండ్ ఆల్ మై యాక్టివిటీస్. అయితే మనం ఎప్పుడైతే మన ఫిట్నెస్ ఛాలెంజ్ని గ్యాప్ ఇస్తామో దాని తర్వాత ఏదైతే నెక్స్ట్ డే మనం ఫిట్నెస్ ఛాలెంజ్ని కంటిన్యూ చేస్తామో దాన్ని డబుల్ చేయాల్సి వస్తుందండి. ఎప్పుడైతే ఎన్ని రోజులైతే మనం గ్యాప్ ఇస్తామో దాన్ని డబుల్ చేయాల్సి వస్తుంది. అంటే ఎక్కువ ఎనర్జీని లాస్ చేయాల్సి వస్తుంది. మనం డే బై డే ఎలా అయితే కంటిన్యూ చేస్తామో అలాంటప్పుడు ఈక్వల్ ఎనర్జీని ఈక్వల్ లెవెల్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అలాగే మనం ఎప్పుడైతే 1-2 days అలా గ్యాప్ ఇస్తామో దాన్ని ఆ 1-2 daysలో మనం స్పెండ్ చేయాల్సిన ఎనర్జీని ఆ 3rd డేలో మనం దాన్ని కవర్ చేసి దానికి ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి మన యొక్క ఫిట్నెస్ ఛాలెంజ్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుందండి. అలాగే నేను కూడా నా యొక్క ఫిట్నెస్ ఛాలెంజ్ అనేది మిడిల్లో ఒక 2 days గ్యాప్ రావడం జరిగింది. కాబట్టి ఈరోజు సండే అయినా కానీ ఇంకా ఎక్కువ ఎనర్జీతో ఇంకా హై లెవెల్లో కష్టపడి ఈరోజు నా వర్కౌట్ అనేది కంటిన్యూ చేశాను. మీరు కూడా మీ యొక్క ఫిట్నెస్ ఛాలెంజ్ని స్టార్ట్ చేయండి. అండ్ మీరు ఫిజికల్గా ఫిట్ ఉండాలి అనుకుంటే మన రుద్రాన్స్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ మెసేజ్ చేయండి. ఇలాంటి టిప్స్ కోసం, రియల్ ఎస్టేట్ అండ్ ఫిట్నెస్ టిప్స్ కోసం మన రుద్రాన్స్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని అలాగే ఇన్స్టా ఐడిని ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.